హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా ఫై టాక్స్. కన్నడ స్టార్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇతను కూడా ఎర్రగానే ఉంది కదరా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో యష్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఆ తర్వాత నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమాలో నటించనున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే యష్ ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో యష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ తివారీ బాలీవుడ్లో రామాయణం నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే గతంలో యష్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో కలిసి పనిచేయాలని ఉందని తెలిపాడు. దాంతో ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా యష్తో కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం ఈ ఇద్దరు ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. షారుఖ్ ఖాన్, యష్ ఇద్దరికి భారీ అభిమానులు ఉన్నారు. ఇద్దరు కలిసి నటించడం లేదని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి సినిమా చేయాలంటే స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇద్దరు అభిమానులు నిరాశపడకుండా కథను తెరకెక్కించాలి. అందుకే ఇద్దరూ కలిసి నటించరని కొందరు అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.